అక్కినేని కుటుంబంపై మరియు సమంతపై కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు అటు సినీ పరిశ్రమలో ఇటు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలకి సినీ పరిశ్రమ మొత్తం ఏకమై కొండ సురేఖకు కౌంటర్లు ఇచ్చాయి. దీని మీద తాజాగా హీరో అక్కినేని నాగార్జున కొండ సురేఖ మీద పరువు నష్టం దావా వేశారు. ఆయన దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్పై ఇవాళ నాంపల్లి కోర్టు విచారించింది. నాగార్జున తరపున న్యాయవాది ఆయన వాదనలు వినిపించారు. మంగళవారం పిటిషనర్ నాగార్జున వాగ్మూలాన్ని రికార్డు చేస్తామని కోర్టు తెలిపింది. దీంతో రేపు ఆయన కోర్టుకు హాజరు కానున్నారు. అయితే నాగార్జునతో పాటు సాక్షుల వాగ్మూలాలను నమోదు చేయాలని పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టును కోరారు. అనంతరం తదుపరి విచారణకు కోర్టు రేపటికి వాయిదా వేసింది. సమంత, నాగచైతన్య విడాకుల విషయంలో కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సురేఖ చేసిన వ్యాఖ్యలు తమ కుటుంబం పరువుకు భంగం కలిగించాయని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో టాలీవుడ్ అంతా నాగార్జున కుటుంబానికి మద్దతుగా నిలిచింది. ఈ నేపథ్యంలో పిటిషన్ విచారణ సర్వగ్ర ఉత్కంఠంగా మారింది.